అందరికీ శనార్థులు. పొద్దుగాల లేవంగానే ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం అన్నారు. మరి మహిళా దినోత్సవము అందరు ఎట్లా చేసుకుంటున్నారో ఏందో అని నేను ఇక దబదబలు వేసిన, ఇలువాకి ఉడిచిన, ముగ్గు పెట్టిన, వంట చేసిన, డబ్బ కట్టుకున్నా. మా ఆయనకి ఇంత డబ్బా పెట్టించిన, ఆయన కూలికి పోయిండు. నేను ఆర్తలకు వచ్చిన. ఎటు చూసినా ఆడపిల్లలు అందరు కనబడుతున్నారు. ఏమేమి చేస్తున్నారు, ఎట్లెట్లా చేసుకుంటున్నారు అరుచుకుందామండి. అమ్మ నమస్తే, పేరేంది? నమస్తే అమ్మ, నా పేరు మౌనిక. మౌనిక, మా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు నీకు. మీకు కూడా శుభాకాంక్షలు. అమ్మ ఏం చేసినావు ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం కదా, నీకేం సెలవుగిలు ఏం చేసుకోలేవా? మరి అట్లా మాకు సెలవు ఏమి ఉండదు, రోజువారీ లాగానే పనులు చేసుకొని రావాల్సిందే. మరి మీ ఆయన చెప్పేనా నీకు పొద్దుగాల శుభాకాంక్షలు? వచ్చినావు ఇప్పుడే వచ్చినావు జల్దినా? మా ఆయన ఏం చెప్పలేదు, మా పాప చెప్పింది నాకు. హ్యాపీ ఉమెన్స్ డే అని చెప్పింది. మీ ఆయన ఎందుకు చెప్పలేడు? మా ఆయన లేగాడు ఆ టైంకి. నువ్వు వచ్చే టైంకి ఇంకా లేవాడా మీ ఆయన? మేము పొద్దున్నే 6ంటికే వస్తాం కదా, ఆ టైంకి లేగారనమాట. మా పని మేము చేసుకొని వచ్చేస్తాం. మాకు ఏ డే అయినా, ఉమెన్స్ డే అయినా, ఏదైనా మేము ఇంట్లో చేసుకొని వచ్చి చేసుకోవాల్సిందే. ఓ ఏమని నేను అనుకున్నా మీ ఆయన వచ్చేటప్పుడు ఇట్లా దబదబా నీకేమైనా వంటకింట చేసి డబ్బగట్టినా ఏందని. అట్లా ఏమి ఉండదు. లేడీస్కి స్పెషల్ డే అంటూ ఏముంటుంది, ఓన్లీ చెప్పుకోవటానికి మాత్రమే ఉంటుంది. డైలీ అనేది ఏముండదు. డైలీ మన పనులు మనం చేసుకోవాల్సిందే కదా. గుర్తిస్తే చాలు, అంతే. గుర్తిస్తే చాలా అంటుంది ఈ చెల్లెలు. చూడండి, గుర్తిస్తే చాలా అంటుంది. ఒక నమస్తే, ఏమో తీసుకుపోబడుతుంది? కీరలు తీసుకొని, ఆకుకూరలు. మీ ఆయన చేసి చెప్పిండా ఉమెన్స్ డే శుభాకాంక్షలు అని? మాకు తెలీదు అన్నమాట చెప్పటం, మాకు చదువు లేదు. చదువు లేదు మీకు చెప్పలేదా? పాపం ఏం చేస్తాడు అన్న? మరి వాచ్మెన్గా ఉంటాడు. వాచ్మెన్గా ఉంటాడు. మరి నువ్వు వంట ఎవరు చేస్తారు ఇంటికాడ? నేను చేస్తా, ఒక్కొక్కసారి ఆయన చేస్తాడు. ఇద్దరు చేస్తారు. నువ్వు డ్యూటీకి వస్తే ఆయన డ్యూటీకి వస్తే నువ్వు. అక్క మరి ఏమన్నా స్పెషల్ చేసి పెట్టిండా అన్ని ఈరోజు నీకు? ఏం లేదమ్మా. ఏమీ లేదా? ఓయ్, నీ పేరేంది బుజ్జి? అఖిల. తీసుకుపోతావా పాపం? నేను ఉన్నానా అడ్డమని తీసుకు. అఖిల ఏడా మీది? ఇక్కడ బస్తీలో ఉంటామండి. బస్తీలో ఉంటాం. చెప్పిండా మీ ఆయన శుభాకాంక్షలు? ఏం చెప్పలేదు. ఈరోజు ఏమైనా స్పెషల్గా వండి పెట్టానా నీకు మహిళా దినోత్సవం? అలాంటిది ఏం లేదండి. అయ్యా, అలాంటిది ఏం లేదంటూ నేను ఎవరు విలువలేరా? మరి ఈరోజు మహిళా దినోత్సవము, రండి కేక్ గోతామండి. రెగ్యులర్ డ్యూటీకి వస్తాం కదా, ఇంకెవరేం పిలవలేరు. అయ్యే బిడ్డ, నేను ఎవరు విలువకపోయారా? నీ పేరేందమ్మా? నా పేరు పావని. పావని, ఎక్కడుంటారు? మేము ఇక్కడనే ఉంటాం మేడం, బస్తీలో. బస్తీలు ఉంటారు. అమ్మ మీ ఆయన చెప్పిండా పొద్దుగాల శుభాకాంక్షలు? చెప్పలేదు. చెప్పలే? లేవలేడు ఇంకా ఆయన ఆ టైంకి. ఆయన లేవనే లేడా? లేవలేదు. అలా ఆయన లేవలేదు, ఇంకా చెప్పనే లేదంట. ఫోన్ చేసి చెప్తాడేమో చూడు మరిగా. ఏమో మేడం, తెలియదు. లేచినాక తెలియదు. వంట ఎవరు చేసిండ్రు మరి ఈరోజు? మార్నింగ్ నేనే చేసిన. ఏమండినావు? బీరకాయ కర్రీ చేసిన. బీరకాయ కర్రీ చేసి నీ డబ్బా నువ్వు తీసుకొని వచ్చేసినావు. మరి ఆయనకు డబ్బా ఎవరు కట్టాలి? నువ్వు వచ్చేస్తే ఆయన వెళ్ళేటప్పుడు కట్టుకొని వెళ్తాడు. ఆయన వెళ్ళేటప్పుడు కట్టుకొని వస్తాడు, నీ డబ్బా నువ్వు కట్టుకొని వచ్చేసినావు. పిల్లలు స్కూల్కి పంపించి వెళ్తాడు. పిల్లలకు స్కూల్కి పంపించి వెళ్తాడు. అందరికి వంట చేసేసినావు. ఈ చెల్లెలు అందరికి నీకు ఎవరన్నా వాడిస్తాం రా చెల్లె అని విలువలేదా? మరా ఎవరు పిలవలేదు. అయ్యో, సన్మానం చేస్తాం, రోజు పని చేస్తారు ఆడపిల్లలని ఇట్లా. మమ్మల్ని ఎందుకు పిలుస్తారు? ఎవరు పిలుస్తారు? అయ్యో చెల్లె చూడు పాపం, మమ్మల్ని ఎందుకు పిలుస్తారు, ఎవరు పిలుస్తారు అంటున్నారు. అవతల మందికి ఇంకా కొంతమంది ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం పండి. అక్క నమస్తే, బాగున్నావా? బాగున్నామా. ఈ రోజు మహిళా దినోత్సవం శుభాకాంక్షలు అని అందరికి చెప్తున్నారు కదా ఆడపిల్లలకు, నీకు ఎవరని చెప్పిండ్రా? ఎవరు చెప్పలేరు మేడం. మీ ఆయన చెప్పలేడా? ఎవరు చెప్పలేరు మేడం. అయ్యో, పనికి వచ్చినవేంది? ఆయన లేదు. మీ ఆయన లేడు? లేడు, నేను ఒంటరి మహిళ ఒక్కదా. ఒంటరి మహిళ. మరి పనికి వచ్చినవి ఈరోజు సెలవు తీసుకోలేదా? ఏం లేదు మేడం, ఎవరు చెప్పలేరు, ఎవరు ఇవ్వలేరు సెలవులు మేడం. ఏమిటికైనా దావత్ ఉన్నది రా, ఈరోజు మహిళా దినము, కేకులు గిట్లా కోసేడుతున్నదని ఎవరు విలువలేదా? ఎవరు పిలవలేరు, ఎవరు చెప్పలేరు. ఆ మాట తెలియదు మేడం మాకు. అయ్యో, ఈ రోజుకి ఇట్లా సన్మానం చేస్తాము, సాల్వగా కప్పుతాము, దండేస్తాము రా. ఎవరు చెప్పలేరు మేడం మాకు, ఇక మాకు తెలియదు. నేను చిన్నప్పటి నుండి చేసుకుంటలేవా మహిళా దినం? ఏం నాకు అసలు ఎవరు చెప్పలేరు మేడం, నేను ఒక్కదానే ఒంటరి మహిళ మేడం. అయ్యో పాపము. ఏం పేరు అక్క నీ పేరు? నా పేరు ఎస్ లక్ష్మి మేడం. ఎస్ లక్ష్మి. ఎమ్మెల్యే కాలనీ దిక్కుంటా? ఎమ్మెల్యే కాలనీ నుంచి ఇక్కడ మార్చేస్తారు మేడం. నాకు ఇక్కడ పని చేస్తున్నావు మరి? అవును మేడం, చేయాలి కదా మేడం, ఏడైనా పని చేసేదే. అయితే కావాలని నాకు ఇక్కడ మార్చేస్తున్నారు మేడం. ఏడైనా పని చేసేదే ఉన్నది, సూపర్వైజర్ నన్ను చేసిర్రు. ఏడైనా చేసేదే. ఏడికొస్తున్నావు అమ్మ? మా పాపని స్కూల్లో డ్రాప్ చేసి ఎమ్మెల్యే సార్ని కలవడం.
ఈరోజు మహిళా దినోత్సవం శుభాకాంక్షలు చెప్పిండ్రా మరి నీకు అందరూ? ఎవరు చెప్పలేదు ఇప్పటివరకు అయితే. మేము ఫ్రెండ్స్ చెప్పుకోవాల్సి వచ్చింది అంతే. ఎవరు చెప్పలేదా పాపం? మీ ఆయన చెప్పలేదా? మా ఆయన చెప్పలేదు. బుడ్డదాన్ని నువ్వని చెప్పినావా మీ అమ్మకు? ఇప్పుడు చెప్పు మరా. అయ్యో సిగ్గుపడుతున్నదా అమ్మ పిల్ల. అమ్మ ఏం వండినావు, ఏం కథ? మీ ఆయన ఈరోజు మహిళా దినోత్సవం కదా అని నీకేమైనా వంట చేసి పెట్టనా? ఏం లేదు, మేమే చేసుకోవాలి, మేమే టిఫిన్ కట్టుకొని బయలుదేరి. నువ్వేమైనా కొలువు చేస్తావా? లేదు లేదు, హౌస్ వైఫ్. హౌస్ వైఫ్, కొలువేం లేదు. ఎవరన్నా ఈరోజు కేక్ కోసేది ఉన్నది రా, మహిళా దినోత్సవం నడుస్తున్నదని పిలిచిండ్రా మరి నిన్ను? పిలిచిర్రు, ఇప్పుడు మా కార్పొరేటర్ మేడం గారు పిలిచారు. కార్పొరేటర్ మేడం ఆడవిల్లనా? అవును. ఆమె ఆడవిల్ల కాబట్టి ఈమెను పిలిచింది ఇక. అరే నాయమే. ఎక్కడ ఉంటావమ్మా? నేను ఇక్కడే రోడ్ నెంబర్ 5లో. రోడ్ నెంబర్ 5 ఉంటుందా ఆంటీ? అమ్మ అటు ఇంకొక అమ్మ ఉన్నది, అడుగుదామండి. నమస్తే బుజ్జి. నమస్తే అండి. మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. సేమ్ టు యూ. ఎవరన్నా చెప్పిండ్రా నీకు ఇదివరదాకా? మా చెల్లెలు చెప్పింది, మా అమ్మగారు చెప్పారు, మీ నాయన మా నాన్నగారు చెప్పలేదు, మర్చిపోయి ఉంటారు. ఏమి ఈరోజు ఏమైనా స్పెషల్గా ఏమైనా దావతి చేసుకుంటున్నావా? ఏంటి సంగతి? మా ఆఫీస్ ఎన్ఆర్ఐ రియాల్టర్ ఆఫీస్లో చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నారు ఉమెన్స్ డే, మా సిఓ సారు. సో సెలబ్రేట్ చేస్తున్నాం. సెలబ్రేట్ చేస్తున్నా అంటే ఆడపిల్లలకి ఏమన్నా సపరేట్గా గిఫ్ట్లు ఇచ్చుడు? వాళ్ళ గ్రేట్నెస్ గురించి, వాళ్ళు ఎలా కష్టపడుతున్నారు డే టు డే లైఫ్లో. మన ఉమెన్స్ అంటే నార్మల్ హౌస్ వైఫ్గా కాకుండా ఇప్పుడు నవ్వే డేస్లో చక్కగా బయటికి వెళ్ళి జాబ్స్ చేస్తూ ఇంటిని కూడా చూసుకుంటున్నారు. సో వాళ్ళ గొప్పతనం గురించి సరదాగా ఒక ఈవెంట్ లాగా ప్లాన్ చేస్తున్నాం అనమాట మా ఆఫీస్. ఏడ పని చేస్తావమ్మా? నేను ఇక్కడే పంజాగుట్టలో ఆఫీస్ దగ్గర ఎన్ఆర్ఐ రియాల్టర్ అని మాది ఆఫీస్ ఉంది, అక్కడ వర్క్ చేస్తాను. రియల్ ఎస్టేట్. ఈ అమ్మోళ్ళకి దావతున్నదా ఆంటీ? రోజు ఎన్ని గంటలకు ఉన్నది చెప్పు, నేను వస్తాను చూడడానికి. 10కి ఉందండి, అందరూ రండి. 10 o'clock. 10 o'clock ఉన్నదంట. మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఫ్యామిలీ ఆడిపోయి పనికి పోతున్నా. పారిపోతున్నావు. మీ ఆయన చెప్పేనా మరి మహిళా దినోత్సవం శుభాకాంక్షలు? ఆయన లేడు, చనిపోయింది, సంవత్సరం అయింది. అవునా అమ్మ, మరి పానికి పోతున్నావు, ఈరోజు ఏం సెలవు తీసుకోలేవా? ఇయ్యరు, ఇళ్ళ పని కదా, ఇయ్యరు, సెలవులు ఇయ్యరు. ఇలా పని చేస్తుందంట పాపం. ప్రమిళక్కకి సెలవే లేదంటే సెలవు ఇయ్యనే లేరంట. ఎడిపోతున్నావు? పటెన్షియర్. ఈరోజు మహిళా దినోత్సవం శుభాకాంక్షలు చెప్పిండ్రు ఎవరన్నా నీకు? చెప్పినారు, ఎవరు చెప్పిండ్రు? మా ఆఫీస్లో చెప్పారు. ఆఫీస్లో చెప్పిండ్రు. మరి ఏమైనా సెలవు తీసుకొని దావత్కి ఇట్లా చేసుకుంటుండ్రా? లేదు లేదు. మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. సేమ్ టు యూ. ఎవరన్నా చెప్పిండ్రా శుభాకాంక్షలు ఇదివరదాకా? మీరే చెప్పారు. నేనే చెప్పినా. ఏడిపోతున్నావమ్మా? ఆఫీస్. మరి ఈరోజు దావతు లీవు ఏమి లేదా? మాకుండదు. ఉండయ్యా. ఎన్ని చేస్తావు? ఎంఎన్సీలో. ఈ ఎంఎన్సీలలో లీవులే ఇస్తలేరా అంట పాపం. నీ పేరేంద్రా? ప్రియాంక. ఏడికించి వస్తున్నావు ప్రియాంక? అమీర్పేట్. అమీర్పేటలోనే ఉంటావు. ఈరోజు దావత్ చేస్తున్నాము, కేకు కట్ చేస్తున్నాము రండి. నిన్ను ఎవరు విలువలేరా? పాపం ప్రియాంకని ఎవరు విలువనే లేదంట. బస్సులో పోగా అక్క కలిసింది. అక్క మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. శుభాకాంక్షలు. ఎవరైనా చెప్పిండ్రా నీకు మహిళా దినోత్సవం శుభాకాంక్షలు? ఎవరు చెప్పిండ్రు? మా పని దగ్గర చెప్పింది. మీ పని దగ్గర డ్యూటీ చేసే దగ్గర. మీ పని చేసే దగ్గర చెప్పిండ్రా? మరి వంట ఎవరు చేసిండ్రు? నేను డ్యూటీ దిగి వస్తున్నాను కదా. డ్యూటీ దిగి వస్తున్నావు. నైట్ డ్యూటీ చేసినవా? ఎన్ని చేస్తావు? NS హాస్పిటల్లో. హాస్పిటల్ చేస్తావా? అక్క ఈరోజు ఏమైనా దావత్ ఉన్నదా? ఉన్నదంట కదా ప్రైడ్ గ్రౌండ్లో. ఏడా? ప్రైడ్ గ్రౌండ్లో సికింద్రాబాద్. పరేడ్ గ్రౌండ్లో దావత్ ఉన్నదంట. నాకు తెలియనే తెలియదు. తెలియదా మీకు? ఎన్ని గంటలకు పోదాం మరి? వస్తావా నువ్వు? వస్తాను, ఇంటికి వెళ్ళి స్నానం చేసుకొని వస్తాను. మాకు దగ్గరనే అక్కడ బోన్పల్లి. మీకు దగ్గరనే అవుతుంది. మీ ఆయన చెప్పిండా శుభాకాంక్షలు? పొద్దుగాలని వంట ఎవరు చేసిండ్రు? నా కొడుకు చేసాడు. కొడుకు వంట చేసిండు కాదమ్మా? ఈరోజు మహిళా దినోత్సవం కదా, నీకు స్పెషల్గా ఏమైనా చేసి పెట్టిండ్రా మీ ఇంట్లో? వంట చేసాడు నా కొడుకు. కొడుకే వంట చేసిండు, మీ ఆయన చేయలే? మా ఆయన డ్యూటీకి వెళ్ళాడు. వాళ్ళ ఆయన డ్యూటీకి పోయిందని పాపం వాళ్ళ కొడుకే డ్యూటీకి వంట చేసిండు. అంటే ఏమంటే పెట్టిండమ్మా? క్యారెట్ రైస్ వేసాడు. క్యారెట్ రైస్. క్యారెట్ రైస్ చేసినాడు. ముందు చిన్నగా ఉన్నప్పుడు ఎప్పుడైనా మహిళా దినోత్సవం చేసుకుంటుంటివా అమ్మను? తెలుసా నీకు? తెలీదు. ఎల్ల పని చేస్తావు? నేను కొంపల్లి. కొంపల్లి కూడా పని చేస్తావు. బాగానే దూరము. అవును. ఈరోజు సెలవులు ఇవ్వలేరా మరా? ఇయ్యలేదు. సెలవు ఏం లేదు. ఏం పేరు నీ పేరు? భారతి. అదే అక్క నీ పేరు? సంధ్యారాణి. ఎల్ల చేస్తావమ్మా? నీలోఫర్ హాస్పిటల్. నీలోఫర్ హాస్పిటల్ చేస్తావు. డ్యూటీ దిగిపోతున్నావు. ఆ అక్క నువ్వు ఇద్దరు డ్యూటీ దిగిపోతావు.
నీకు చెప్పినా మరి మీ వాళ్ళు శుభాకాంక్షలు ఇంకా చెప్పలేదు మా వాళ్ళు. యాదుకుంటారా వాళ్ళకు చెప్తారా? ఉంటుంది. ఈరోజు ఏమైనా దావత్ ఇస్తుండొచ్చు నా నీకు స్పెషల్గా? ఏం లేదు, వాళ్ళ సాటర్డే కాబట్టి ఏం అంత స్పెషల్ కాదు. అంతేముండదు. అక్క నమస్తే. నమస్తే. ఏడిపోతున్నావు అక్క? హాస్పిటల్. హాస్పిటల్ ఏ హాస్పిటల్? ఈఎస్ఐకి పోతున్నావు. అక్క మహిళా దినోత్సవం శుభాకాంక్షలు చెప్పిండ్రా మీ పిల్లలకి ఇట్లా? చెప్పలేవు. నువ్వు చేసుకోవా అక్క మహిళా దినోత్సవం? మరా హిందీ అత్త, తెలుగు ఉన్నాయి అత్త. वुमेन्स डे नहीं मनाते आप लोग? नहीं बनाते. हाँ नहीं बोलते बच्चे आप लोगों को विशेष नहीं बोलते? बोलते बोलते. हाँ क्या तभी बना है आज आपके लिए? नहीं नहीं कुछ भी नहीं बना. నీ పేర్రా? తులసి 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 ఎక్కడికి పోతున్నావమ్మా? ఇంటికి వెళ్తున్నా. డ్యూటీ అయిపోయిందా? మొత్తం అందరు నీలపల్లి హాస్పిటల్ చేస్తారు. ఆయిల్ చెల్లెళ్ళందరూ నీలపల్లి హాస్పిటల్ చేస్తారట. చెప్పిండా మరి మీ వాళ్ళు ఎవరైనా చెప్పిండ్రా? మా హస్బెండ్ చనిపోయిండు లాస్ట్ ఇయర్, చుట్టిపోయిండు. ఇప్పుడు లేడు మా హస్బెండ్. లేడు. లాస్ట్ ఇయర్ అయితే చెప్పిండు. మరి ఇప్పుడు ఎవరైనా పిలిచిండ్రా నిన్ను దావత్కి గిట్లా? పిలవలేదు ఎవరు. ఇట్లా మీ గల్లీ ఎమ్మెల్యే అన్న మీ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే ఇట్లా పిలిచి కేకు కోస్తున్నాం రండమ్మ సన్మానాలు చేస్తున్నాం అని ఇట్లా ఎవరు చెప్పలేదు పిలవలేదు? ఎవరు. అవే పోలీస్ అమ్మ ఉన్నది ఇడా. ఓ అమ్మ డ్యూటీకి పోయేది ఉన్నదేమో. నీ పేరు ఏం పేరు తల్లి? శ్రీలత. శ్రీలత ఏడా డ్యూటీ? సూరారం పిఎస్. ఏం పెట్టు? సూరారం పిఎస్. సూరారం పిఎస్లు మరి ఈరోజు డ్యూటీ ఉన్నది నీకు ఉమెన్స్ డే కదా? నిన్ననే సెలబ్రేషన్స్ అయిపోయినాయి ఆల్రెడీ. ఈరోజు నిన్న ఏ చేసుకున్నారు? ఏం చేసిండ్రమ్మా సెలబ్రేషన్స్? అంటే ఏమేమి చేసిండ్రు? సిపి ఆఫీస్లో సెలబ్రేషన్ జరిగినాయి ఆల్రెడీ నిన్న. అంటే ఏమి ఇచ్చిండ్రు మరి మీకు? ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిండ్రు, ఎట్లుండాలి ఏందనేది. తిననీకి ఏం పెట్టలేదా? పెడతారు ఒక్కట్లే. ఏం పెట్టిండ్రు? ఫ్రూట్స్ వెరైటీస్ ఉంటాయి కదా, ఫ్రూట్స్ పెట్టిండ్రా? డిషెస్ వెరైటీస్ అన్నీ పెట్టిండ్రు. శ్రీలత సూరారం పిఎస్లు చేస్తావు. నీ పేర్రా? దివ్య. ఏం చదువుకుంటున్నావు బేట? ఎంబీఏ. ఎంబీఏ చదువుకుంటున్నావు. ఎవరైనా చెప్పిండ్రా ఉమెన్స్ డే విషెస్? మా అన్న మా ఇంటి పక్కన చిన్న పిల్లోడు చెప్పాడు. వాళ్ళ అన్న చెప్పిండట, వాళ్ళ ఇంటి పక్క చిన్న పిల్లగాడే చెప్పిండట. గుడ్డోడు గుడ్డోడు గిఫ్ట్ కూడా ఇచ్చాడు. ఏమి ఇచ్చిండ్రా? ఇయర్ రింగ్స్ ఇచ్చాడు, ఇంట్లో ఉన్నాయి. ఇయర్ రింగ్స్ ఇచ్చినాడు. అరే ఎంత మంచోడ్రా వాడు, చిన్నోడు. మనకి మంచిగా వాడిని లాడి చేస్తావేమో, అప్పుడప్పుడు చాక్లెట్లు ఇస్తావు కావచ్చు నువ్వు. అవును. అందుకని ఏం చేద్దాం అనుకున్నావు? ఈరోజు ఏమన్నా పార్టీ ఉన్నదా, దావత్ ఉన్నదా? లేదు, మాకు ప్రాజెక్ట్ రివ్యూ ఉంది ఈరోజు కాలేజ్లో. కాలేజీలో సెలవు లేదు ఆడపిల్లలకి అందరకు? లేదు, ప్రాజెక్ట్ రివ్యూ ఉంది. సెలవు ఏం లేదు. నువ్వు చేసుకుంటావా ప్రతి సంవత్సరం ఉమెన్స్ డే? చేసుకుంటాం. మీ అమ్మ ఏం చేస్తుంది ఇంట్లో? మా మమ్మీ హౌస్ వైఫ్. మా మమ్మీ. మీ అమ్మ వంట చేసిందా? మీ నాయన చేసిందా ఈరోజు మీ అమ్మకు? మా మమ్మీ వేసి. అమ్మనే చేసింది. నువ్వు చెయ్యొద్దా పాప మా అమ్మకు సోపతి? అంటే కాలేజ్ ఉంది కదా మార్నింగ్ వెళ్ళి మరి. ఏం పేరమ్మా? హారిక. హారిక. ఏడిపోతున్నావు? ఇంటికి వెళ్తున్నా, నైట్ షిఫ్ట్. ఏం పని చేస్తావురా? నిమ్స్ హాస్పిటల్లో స్టాఫ్ నర్స్గా వర్క్ చేస్తాను. నిమ్స్ హాస్పిటల్ చేస్తావు. అమ్మ ఎవరైనా చెప్పిండ్రా నీకు మరి విషెస్? మార్నింగ్ చెప్పారు. చెప్పిండ్రు. మీ వాళ్ళు మీ ఇంట్లో ఎవరు చెప్పలేదు, నేనే వెళ్ళాక చెప్పాలి. నువ్వే పోయినాక చెప్తావు. మీ ఎవరెవరు ఉంటారు రా ఇంట్లో? అక్క, ఇద్దరు అక్కలు, మమ్మీ ఉంటారు, డాడీ. అమ్మ నాయన ఇద్దరు అక్కలు. మొత్తానికి అయితే ఇద్దరు అక్కలు, అమ్మ నాయన అందరు ఉంటారట వీళ్ళు ఇంట్లో. అమ్మ ఈరోజు ఏమైనా స్పెషల్గా దావతీ చేసుకుంటారా మీరు? ఉమెన్స్ డే కదా, మీ ఇంట్లో అంతా ఉమెన్స్ అంతానే ఎక్కువ ఉన్నది కదా. ఇప్పుడు నలుగురు ఆడపిల్లలు, అన్న ఒక్కడే. అంటే మమ్మీ ఒక్కరే ఇంట్లో ఉంటారు కదా, అక్క వాళ్ళు ఇద్దరు జాబ్స్, సో బిజీ ఏం సెలబ్రేషన్స్ ఏమి. అందరు కొలువులు చేస్తారు, మంచిగా సెలబ్రేషన్ చేసుకోరా? అంటే హాలిడే ఏం లేదు కదా ఈరోజు. ఈరోజు రెండో శనివారం హాలిడే అంటున్నారు కదమ్మా. అంటే స్కూల్లో ప్రోగ్రామ్స్ ఉన్నాయి అక్కకి. అండ్ పాపం ఎటు పోయినా కూడా ఏదో ఒక బాధ ఉంటున్నది. సాయిలక్ష్మి. ఏడిపోతున్నావు? ప్రశాంత్ నగర్. ప్రశాంత్ నగర్. పొద్దుగాల లేవంగానే ఎవరు చెప్పిండ్రు ఉమెన్స్ డే శుభాకాంక్షలు? ఎవరికి అందరికీ తెలుసు కదా, మా హస్బెండ్ చెప్పిండు. ఏమైనా గిఫ్ట్లు ఇచ్చిండా? లేదు. ఏమి ఇయ్యలే. చెప్పిండంట పాపము, కానీ వాళ్ళ ఆయన ఏమి ఇయ్యలేదు. మరి వంటకి ఇట్లా ఏమైనా చేసి పెట్టానా నీకు? నువ్వు చేసినవా ఆయన చేసినా? ఆయన చేస్తాను. అరే ఎంత లక్కీ అమ్మ, నువ్వు ఎంత అదృష్టవంతురాలు. మీ ఆయన ఉంటే చేసి ఏమండిండు? బీరకాయ. మీ ఆయన ఉమెన్స్ డే అని బీరకాయ వండి పెట్టినాడు. ఏదో ఒకటి మొత్తానికి వేసిండు. గుంటూరు నుంచి వస్తున్నా. అక్క మీ గుంటూరులో ఉమెన్స్ డే చేసుకుంటారా? మహిళా దినోత్సవము చేసుకుంటారు. నీకు ఎవరైనా చెప్పిండ్రా
నాకు ఎవరు చెప్పలేదు, రాత్రి ఎక్కి వచ్చాం కదా, ఎవరు చెప్పలేదు, ట్రైన్కి వచ్చాం కదా మేము, ఎవరు చెప్పలేమా, ఎవరు చెప్పలే ఇంకా చెప్పలేదు. ఇంకెవరు చెప్పరు. ఏడిపోతున్నావు మరి గుంటూరుకి హౌసింగ్ బోర్డు చౌరస్తా ఏమన్నా దావతకి ఇట్లున్నదా? నిన్ను ఎవరన్నా రమ్మని పిలిచిండ్రా? నన్ను ఎవరు పిలుస్తారు ఇంకా. ఈ ఉమెన్స్ డే విషెస్ ఎవరన్నా చెప్పిండ్రా ఏం చెప్పలేదు. మీ ఇంట్లో? ఏం చెప్పలేదు. చెప్పలే. ఎవరెవరు ఉంటారు ఇంట్లో? నేను, మా అమ్మ, మా పిల్లలు. నువ్వు, మీ అమ్మ, పిల్లలు, మా హస్బెండ్. మీ ఆయన చెప్పలేదా మరా? ఏం చెప్పలేదు. చెప్పలేదా? అడగద్దా? ఏ నాకు చెప్తలేవు ఇంకా అని పొద్దుగా లేవని అడగాలి కదా మరి. నాకు ఉమెన్స్ డే శుభాకాంక్షలు చెప్పవా అని అడగలేదా నువ్వు? నేనేం అడగలేదు. అడగలే. ఏమన్నా ఈరోజు స్పెషల్ కదా, ఉమెన్స్ డే కదా, నేను వంట చేస్తాను నువ్వు కూర్చో అనలేదా మీ ఆయన మరి? ఇప్పుడు నువ్వు వంట ఎవరు చేసిండ్రు ఇంట్లో? నేనే చేస్తాను. ఏమండినావు? నేనా? పాలకూర ఫ్రై చేసా. పాలకూర ఫ్రై చేసుకొని ఇప్పుడు డ్యూటీకి పోతున్నావా? డ్యూటీ కాడ సెలవు ఇవ్వలేదా? లేదు, కొంచెం అర్జెంట్ పని ఉంది, వెళ్తున్నా. ఈరోజు ఉమెన్స్ డే సెలవు అని ఏమి ఇవ్వలే. ఏం పేరు? అట్లాంటి హరిత. అయ్యో అర్థకు సెలవు ఇట్లా ఏమి ఇవ్వలేరా అంటే పని ఉన్నదని మళ్ళీ పోతూనే ఉన్నది. పాలకూర ఫ్రై చేసుకున్నదా అంటే డబ్బకు. చెల్లె నమస్తే. నమస్తే అక్క. ఏం పేరు? పద్మ. పద్మమ్మ, మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అక్క. ఎవరు చెప్పిండ్రు నీకు ఏమని? శుభాకాంక్షలు ఎవరు చెప్పిండ్రు? అక్క చెప్పింది. ఏ అక్క? చంద్ర అక్క. నేనేనా? మీ ఇంట్లో ఎవరు ఉంటారమ్మా? నలుగురం. ఎవరు? 2 బాబులు, మా ఆయన, నేను. పోరలు చెప్పలే మరా? చెప్పలే. మీ ఆయన? మా ఆయన పనికి వెళ్ళిండు. ఆయన నీకన్నా మోదాలే, ఆయన పైనకి వెళ్ళిపోయిండు. మరి ఈరోజు మహిళా దినోత్సవం అని ఎవరన్నా సత్కారం చేస్తున్నాం, సన్మానం చేస్తున్నాం, శాలువ కప్పుతాము, దండేస్తాం రా అని విలువలేదా? పిలవలే. అయ్యో నిన్ను బుజ్జి, నిన్ను గిట్లా విలువలేదు ఎవరు? తెలుగు తమిళకు. అయ్యో ఈ పిల్లకి తేలిగే రాదా అంట. కాదమ్మా మరి నీకు ఎవరు కేకు కోసేడుతున్నది రామ్మ అని విలువలేదా? చెప్పలే ఎవరు. నువ్వు చేసుకుంటావా మహిళా దినోత్సవము? ఎప్పుడన్నా చేసుకున్నావా? చేసుకోలే. ఏం తెలియదు. ఈరోజు మార్చి 8 మహిళా దినోత్సవం అని తెలియదా? తెలియదు. అయ్యి బిడ్డ చదువుకోలేదు ఇక అది తెలియదు అంటారు. ఇప్పుడు మీ గల్లీ కార్పొరేటర్ అన్న ఎవరన్నా రామ్మ ఇట్లా మేము చేస్తున్నాం మీరు అందరూ పనిచేసి ఎవరు చెప్పలేదు నాకు, అందుకే పనికి వచ్చిన, లేకపోతే అక్కడే ఉండిపో. దావతున్నదంటే పోదు మంచిగా. అంతే. పాపం దేవతున్నదన్న సంగతి కూడా చెప్పలేరంట. రమ్మని ఇట్లా ఎవరు చెప్పలేదంట. ఏం పేరు చెల్లి నీ పేరు? కిన్నెర పద్మ. వాళ్ళ ఆయన చెప్పకుండానే డ్యూటీకి వెళ్ళిపోయే, పోరలు చెప్పకపోతారు ఇంటికాడ. నీ పేరేందమ్మా? నా పేరు లక్ష్మి. లక్ష్మి. ఎక్కడోళ్ళు మీరు? గజ్వేల్. గజ్వేల్ వాళ్ళు. ఈరోజు మహిళా దినోత్సవం శుభాకాంక్షలు చెప్పానా మీ ఆయన పొద్దుగల? చెప్పిండు. ఏమన్నా వండి పెడుతున్నాడా లేకపోతే నువ్వే వంట చేసుకుని వచ్చినవా? వండి పెడతారు అమ్మ మొగలు, మనం చేయాలి ఉంటా గానీ. అరే రోజు మహిళా దినోత్సవం అని నీకేం గిఫ్ట్లు ఏమి ఇయ్యలేదా? ఏమన్నా రాత్రి పోయినాక ఇస్తాడు. ఇప్పుడు నేను నన్ను ఇమ్మన్నాడు. పొద్దుగల నేను ఇమ్మన్నాడు. వంట చేసి డబ్బా పెట్టిస్తే బాక్స్ కట్టిస్తే తీసుకొని పోతా డ్యూటీకి అని అన్నాడు. పిల్లలు చెప్పిండ్రా మరి? చెప్పారు. పిల్లలు చెప్పినట్టు. నీ పేరేమంటివి? లక్ష్మి. లక్ష్మి వాళ్ళ పిల్లలు చెప్పినట్ట కానీ వాళ్ళ ఆయన వంట అయితే చేయలేదు పాపం. ఎవరన్నా రమ్మని విలువలేదా కార్పొరేటర్లు ఇట్లా? నేను దావతున్నదమ్మ రండి పిలిచిరు. ఇద్దరుసేపు అయినాక పోతా. ఈ స్కూల్లోకి పిలిచిరు. స్కూల్లోకి పిలిచింది. ఇక ఎవరు విలువలే. మిమ్మల్ని అంటే పిలుస్తారమ్మా పెద్దోళ్ళు, మమ్మల్ని ఎవరు పిలుస్తారమ్మా? రైతులను విలువరా? అయితే దానికి ఇట్లా ఎవరు విలువలేదు చెల్లె. నువ్వెవరన్నా కాదు, నేను ఎవరైనా పిలిస్తే నీ ఎంబడి సోపతొద్దామా అని నేను అనుకున్నా. నువ్వంటే పట్టు చీర కట్టుకున్నావు కాబట్టి ఎవరైనా పిలుస్తారు. అంటే మా ఊళ్ళో పట్టు చీరలు ఇట్లుండయి, ఇది నూలు చీరనే. రైతులకు అంత మట్టి ఉంటది కాబట్టి మమ్మల్ని ఎవరు విలువరు. రైతులకు అంత మాట ఉంటుందని ఎవరు విలువరా అంటున్నది చెల్లెలు. పాపం చెల్లెలేమో మంచిగా సిల్క్ చీర కట్టుకున్నది, నేనేమో నూలు చీర కట్టుకుంటే నాన్నేమో పట్టు చీర అంటున్నది. ముద్దు మంచిగా. మీ ఆయన పేరు ఏంది? మా ఆయన పేరు సీను. సీను వండి పెట్టు లక్ష్మికి నీ పిల్లగా ఒక పూట నన్ను వండి పెట్టద్దా? ఈయననేనా తమ్మి? నిజం చెప్పు, మీ ఆమెకు వండి పెట్టినవా వండి పెట్టలేదా? నాకు రాదు మేడం వంట. రాదు? ఆమెనే వండాలి. మహిళా దినోత్సవం శుభాకాంక్షలు చెప్పినవా లక్ష్మికి? తెలియదు ఆ విషయం, మా పాప చెప్పింది. ఇదే నా బుడ్డది? స్కూల్ కాడికి పంపి డాడీ మమ్మీని మహిళా దినోత్సవం అంటే సరే సాయంత్రం ఇంకొక గంట అయిన తర్వాత పంపిస్తాను చెప్పి. ఏం పేరు అక్క? శాంతమ్మ. శాంతమ్మ ఎవరు? తూపరాని. ఎవరక్క? తూపరాని వాళ్ళ. మహిళా దినోత్సవం శుభాకాంక్షలు చెప్పారా ఎవరన్నా? ఏమో బిడ్డ చెప్పిరో లేదో. చెప్పిండ్రో లేదో? నీకే అక్క, నీకు చెప్పిండ్రా? ఎందుకోసం శుభాకాంక్షలు?
ఈ రోజు ఆడపిల్లల దినోత్సవం అని పండుగ చేస్తున్నారు చెప్పిండ్రా నీకేమైనా ఏం చెప్పలేను, ఆ ఊళ్ళో గిట్ల చెప్పలేదా ఊళ్ళో కూడా చెప్పాలి, అన్ననన్న చెప్పలేదా అని అక్క అన్న కూడా చెప్పాలి, ఎవరు చెప్పాలి. ఇప్పుడు ఈరోజు దావత్ చేస్తున్నాము ఇట్లాగా ఆఫీస్ కాడికి రండి, పంచాయతీ ఆఫీస్ కాడికి రండి, అందరికి ఆడపిల్లలకు సెల్లలు వేసి సన్మానం చేస్తాం, కేక్ కోస్తాం, ఇంత ఇస్తామని పిలిచిండ్రు ఎవరన్నా ఎవ్వరు ఇవ్వాలి. మరి వంట ఎవరు చేసిండ్రు ఇంట్లో ఇంట్లో నేను చేసిన అన్నది చేయమనొద్దా మరి ఈరోజు ఆడపిల్లల దినం అని నీకు తెలియదా అసలు పాపం కాదక్క నువ్వు అన్నను వంట చేయమన్నావా ఈరోజు అన్న వంట చేయమంటే కట్టనే అందుకుంటాడు. కట్టెనే అందుకుంటాడు పాపం అన్న వంట చేయమంటే కట్టె అందుకుంటాడు ఇంకా ఈ వయసుకు కూడా ఇంకా కట్టె అందుకుంటాడు అన్న అబ్బో సూరు మాడకాడు, సూరు మాడుకోడు, మాటలు కూడా మాట మాట్లాడనియాడు. ఓ చూసిండ్రా పాపము అన్న కట్టెనే అందుకుంటాడు వంట చేయమంటాడు. చెల్లె బాగున్నావా అమ్మ? సూపర్ ఉన్నా. అమ్మ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు ఎవరైనా చెప్పిరా? ఎవరు చెప్పలేదు. మీరేంటి ఇంత అందంగా ఉంటారు? అందంగా డ్రెస్ అంటే ఇప్పుడు అది ఇట్లుంటదా మళ్ళా? చాలా బాగున్నారు. నాకు అవన్నీ తెలియదు, నేను ఇట్లనే ఉంటా. కానీ మీ డ్రెస్ లో చూసాను, చాలా డిఫరెంట్ లుక్ ఉంది, కానీ ఇదే గెటప్ బాగుంది. అవునా, ఏమంటారు? ధన్యవాదాలు అమ్మ. అమ్మ మరి నీకు ఈరోజు ఎవరైనా మహిళా దినోత్సవం శుభాకాంక్షలు చెప్పిండ్రా? ఎవరు చెప్పలేదు. మహిళా దినోత్సవం చెప్పలేదు. మేము నిన్ననే సెలబ్రేషన్ చేసుకున్నాం మా ఆఫీస్ లో. ఏం పని చేస్తావమ్మా? నేషనల్ ఇన్సూరెన్స్ లో డిప్యూటీ మేనేజర్. పెద్ద కొలువే అమ్మ. ఏమేమి చేసిండ్రు మరి ఆఫీస్లో? దావత్ ఆఫీస్ లో బాగా సెలబ్రేషన్ చేసుకున్నాం మంచిగా. సెలబ్రేషన్ అంటే ఏమేమి చేస్తారు? బిర్యానీ వండుతారా? మేకను కోస్తారా? మేకన్ ఆల్ వెజిటేరియన్. అందరు డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ కుక్స్ అన్ని వంట చేసుకొని చాలా ఎంజాయ్ చేసాము. మగపిల్లలు ఇచ్చిండ్రా? మగపిల్లలు ఏమి ఇవ్వలేదు, శుభాకాంక్షలు చెప్పారు అంతే. మన వంటలు మనమే తెప్పించుకొని మనమే తిని మనమే డ్యాన్స్ అంటే బయట ఇవి ఏం తినకుండా ఓన్లీ హోమ్లీ ఫుడ్ ఫుడ్ అంతా చేసుకొని చేసుకున్నాం. ఈ చెల్లెలు కొలువు చేస్తుంది. ఏం పేర్రా? అనురాధ. అనురాధ కొలువు చేస్తుంది. మీ ఆయనతో వడిపియద్దా? వద్దు, వాళ్ళు చేస్తే టేస్ట్ ఉండదు. ఇక అందరూ పబ్లిక్ మేమంతా తినాలి కదా, మా ఫ్రెండ్స్ అంతా. సో టేస్ట్ గా మేమే పేషెన్స్ గా మేమే వండుకున్నాం. వాళ్ళు చేస్తే రుచి ఉండదు పాచి ఉండదు అని చెప్తున్నదా అనురాధమ్మ. చూడండి ఆఫీస్ కాడ అయితే దావత్ మంచిగా అయిందంట. వాళ్ళకి అలవాటు లేదు కదా. అక్క నమస్తే. నమస్తే. బాగున్నావా? బాగున్నా. మహిళా దినోత్సవం శుభాకాంక్షలు బాగా చెప్పినా? చెప్పిండు. పొద్దుగల చెప్పిండుగా నేనే వచ్చిన బలిమిట్కి. బాలిమీటికి వచ్చినావు అంటే చేసి దావత్ చేస్తా అంటే ఉండొద్దా? మరి ఉండొద్దా అంటే ఎందుకు? ఎందుకంటే ఏం చేయాలి, ఇన్ని పైసలు ఏంది తే అంటే ఏడికెళ్ళి తేవాలి. బావ అంటాడా? బావ నువ్వు అంటావా? నేనంటే ఇయ్యడు, అందు గురించి నేను వెళ్ళి వచ్చిన. ఈరోజు దావత్ చేస్తానని అని అడగలేదా నిన్ను? చేయలేదు, చెప్పలేదు. నీ పేరేందక్క? నా పేరు కలమ్మ. కలమ్మ. ఈరోజు నీకు వంట చేస్తాను నేను అడగలేదా బావా? అడగలే, ఆయన చేస్తాడు. నాకే చేసి వంట చేసి సర్ది పంపిస్తాడు. ఇప్పుడు ఏం పంపేమరా? ఇగో టమాటాలు ఏరుకొచ్చిన, మిరపకాయలు, క్యారెట్, ఆలుగడ్డ. కాదు ఇవన్నీ సద్దిలో పంపిండా? సద్దిలో పంపుడు అది వేసుకొనే వచ్చిన. ఈ రోజే వచ్చిన. వచ్చినావు? ఈ రోజే వచ్చిన. పిల్లలు నరక్క? 2 కొడుకులు. చెప్పిండ్రా మరి పోరలు? వాళ్ళు లేరు, మబ్బుల్నే వేసుకొని పోయారు. మా అది బండ్లు నీకు ఎరకనా మహిళా దినోత్సవం అంటే? ఎరకనా? చెప్పలేదమ్మా. నీకు అసలు ఎరకనా మహిళా దినోత్సవం? తెలియదు. ఏ ఊరికేం వచ్చినావు అక్క? గజ్వేల్. గజ్వేల్ వాళ్ళు ఇలా ఇటు దిక్కు అందరూ అంత తూపురాను గజ్వేలు. మీరంతా రైతులు. చెల్లె నమస్తే. నమస్తే అక్క. ఎక్కడికెంచి? నేను ఇప్పుడు ఎర్రగడ్డ ఈఎస్ఐ నుండి వస్తున్నా. మా హస్బెండ్ బాగాలేదు. మరి కూరగాయలు అన్నీ కొన్నావా? ఇక్కడ నుండి తీసుకుపోతున్నా ఇంటికి. ఆయనకు కొంచెం వంట చేసి తీసుకురావాలి. మళ్ళీ ఆయన కొంట చేసి తీసుకురావాలి. ఏం పని చేస్తాడు మీ ఆయన? ఆయన ఒక కంపెనీలో పని చేస్తాడు. నువ్వురా? నేను డాజిల్ స్పోర్ట్స్ వేర్లో చేస్తా. మరి ఈరోజు ఎవరైనా చెప్పిండ్రా నీకు ఉమెన్స్ డే శుభాకాంక్షలు అని? చెప్పడానికి కొంచెం బాధలో ఉన్నాను. బాధలో ఉన్నది ఇక చెప్పలే. పిల్లలు ఇక్కడ మీరిద్దరే ఉంటారు. ఆయన హాస్పిటల్లో ఉన్నాడు. పాపము ఈ చెల్లెలో ఆయన హాస్పిటల్ ఉన్నాడా అంట. చెప్పనీకే మేము బాధలు ఉన్నాం కదక్క, అదేం నడవలేదు అంటున్నది. కూరగాయలు తీసుకుపోయి ఆయన కొంట చేసి తీసుకొస్తాను. ఇగో ఆడపిల్లలు ఏడవద్దు, ధైర్యంగా ఉండాలి, మంచిగా గట్టిగా పని చేసుకోవాలి. మనము అన్ని వేయాలి, అందరినీ నడిపియాలి. ఇప్పుడు మా వారికి కూడా నాకు ఇంతవరకు ఇద్దరే కదా పిల్లలు, ఇప్పుడు నువ్వు 1, 3 అని చెప్పిన అంతే. మరి ఆడపిల్లలు అంతే అట్లనే ఉంటారు, ఒకరికొకరు బరువు అవుతారు అక్క కదా. మంచిగా ఆయన మంచిగా కావాలని జల్ది దేవుణ్ణి నమ్ముకో, మంచిగా గట్టిగా తినబెట్టి లేచి నడుస్తాడు, మళ్ళీ కోలుకుపోతాడు. ఇక
ఏం పికిరివాడకు, ఏం పేరు నీ పేరు? శైలజ. శైలజ పికిరివాడతావా? ఇద్దరు కొడుకులు ఉన్నారు, ఇప్పటివరకు ఇద్దరే పిల్లలు, మూడో పిల్లగా నువ్వు నేను అనుకుంటా అన్నది. ఒక పాప ఆ, అమ్మాయి ఉంది, అమ్మాయి తర్వాత అబ్బాయి. ఒక బిడ్డ ఒక కొడుకు. ఇప్పుడు వాళ్ళ ఆయనకు శాతగానే రోజులు నేను చూసుకుంటా, నాకు ఏం తక్కువ అనుకుంటుంది. నేనే నడిపిస్తా నువ్వు లేచే వరకు. ఏం పికిరి వాడద్దు మరి, ఆడపిల్లలు పికిరి వాడతారా శైలజ? భయం ఏం లేదక్క. భయం ఏం లేదు, ఆడవాళ్ళు అంటేనే భయం లేని వాళ్ళు, ధైర్యం ఉంటుంది. నీ పేరురా? నా పేరు మోహిని, ఎక్కడికెళ్ళి వచ్చినావు? అమీర్పేట నుంచి. అమీర్పేట నుండి. ఏమన్నా పని చేస్తావా, ఇంట్లోనే ఉంటావా? ఇంట్లో ఉంటాను. మీ ఆయన ఏం చేస్తాడు? ఏంట్లేదు, బిల్డింగ్ చూసుకొని ఉంటాను. బిల్డింగ్ చూసుకుంటారు, కిరాయికి ఇచ్చిండ్రు బిల్డింగ్. ఆ అమ్మాయి మరి పొద్దుగా లేచి మీ ఆయన నీకు మహిళా దినోత్సవం శుభాకాంక్షలు చెప్పినా? చెప్పలే. 2 వీక్ వద్దా చెప్పవా నువ్వు ఇదివరకు దాకా ఇంకా నా కానీ కాదు మరి చెప్పొద్దా ఆయన? నేనేం చెప్పను. నువ్వేం చెప్పవు. వంట గిట్ల ఏమైనా చేస్తాడా, నువ్వే చేస్తావా? అందరు కలిసి పని చేస్తాం, అన్ని పనులు ఉంటారు, అయితే కూడా మేము అన్ని పనులు చేస్తాం. పనులు ఉన్నా కూడా గిన్నెలు తోమడము, తోడడము, కట్క బట్టలు మేమే ఉదుక్కుంటాం. అన్ని పనులు మీరే చేసుకుంటాం. ఈ రోజు ఏమేం పనులు చేసినావు పొద్దుగా లేచి? తెల్లారి లెగిసి రాత్రి గిన్నెలు అన్ని తోమేసి పడుకోయినాను. ఇవాళ శనివారం అని ఇవాళ పూజ చేసి కాయగూరకు వచ్చినాము. పూజ చేసి కాయగూరలకు వస్తుంది. ఏమేమి కొన్నావమ్మ? టమాటాలు ఒకటే కొన్నావు? లేదు, అదే ఆయన వెళ్ళారు అక్కడ. మీ ఆయన ఇట్లా వచ్చిండు, ఇద్దరు కలిసి వచ్చిండ్రు. ఇద్దరు కలిసి వచ్చిండ్రు, మంచిగా కూరగాయలు కొనుక్కొని పోతున్నది చెల్లె. యువతల బందికి వస్తాక చెల్లెలు ఉన్నది. ఏం పేరు చెల్లె? అనిత. అనితమ్మ ఏ ఊరోళ్ళు? విజయవాడ. విజయవాడ. మీ ఆయన ఈ రోజు మహిళా దినోత్సవం శుభాకాంక్షలు చెప్పినా? చెప్పలేదండి. అయ్యో చెప్పలేదు, ఇంకా చెప్పలేదండి. మళ్ళీ ఒకసారి మా ముందట చెప్తాము. ఆ అమ్మాయి ఏమన్నా ఇప్పుడు ఈ వంట గింట అంతా నువ్వే చేసుడా, ఆయన చేసి పెడతాడా? హెల్ప్ చేస్తారు. హెల్ప్ హెల్ప్ చేస్తారు. నువ్వేం పని చేస్తావు? నేను ఇంట్లోనే ఉంటా. తమ్ముడు ఏం చేస్తాడు? ఈయన జాబ్ చేస్తారు. కొంచెం హెల్ప్ చేస్తాడు. హెల్ప్ చేస్తారు, బాగా హెల్ప్ చేస్తారు నాకు. బాగా హెల్ప్ చేస్తాడు. ఎట్లా అనిపిస్తుంది ఈ రోజు దావతికి ఏమన్నా ఉన్నదా? బయటికి పోయి తీసుకుపోయి తినబెట్టుడు ఏమన్నా ఉన్నదా? లేకపోతే లేదండి, అసలు మార్నింగ్ నుంచి చెప్పలేదు. అసలు బ్యాంకులో సెలబ్రేట్ చేసుకున్నారు, నాకు అసలు చెప్పలేదు. మార్నింగ్ వచ్చేటప్పుడు ఏమైనా తెచ్చినావా మరి మా చెల్లెకు? బ్యాంక్ నుంచి నువ్వు సెలబ్రేషన్ చేసుకున్నావు కదా, ఆడ తినకపోతే మళ్ళీ వాళ్ళు లేడీస్ చేసిండ్రు కదా, మీ ఆమెకు నువ్వేం తెలియదా? ఏం తెచ్చింది? ఏం తీసుకొచ్చా? మార్నింగ్ నుంచి విషెస్ చెప్పలే ఇంకా. అయ్యో బిడ్డ సిస్టమ్, నేను ఆయనతో కొట్లాట పెట్టింది అన్న అయితే నమ్మ పోతున్నానేమ్మ. వాళ్ళు ఆయన చెప్పలేదంట, ఆయననేమో వాళ్ళ బ్యాంకులో మాత్రం నిన్న వేసుకున్నారంట, మా చెల్లెకి మాత్రం ఏం తెలియదమ్మా. చెల్లె ఏం పేరు? లావణ్య. ఏడికెంచమ్మా? సనత్ నగర్ నుంచి. ఏమైనా కొలువి చేస్తావా? చేస్తా. ఏంలా? ఈఎస్ఐలో. మరి ఈరోజు సెలవు తీసుకున్నావా? ఇచ్చిండ్రా? ఈరోజు లీవు, సెకండ్ సాటర్డే. మీ ఆయన పొద్దుగా లేవగానే మహిళా దినోత్సవం శుభాకాంక్షలు చెప్పానా? చెప్పలే. ఇంకా చెప్పలేడు. 2 దోమద్దా ఇంకా చెప్పవా నువ్వు? ఇంత టైం అయినా ఇట్లా నాకు మహిళా దినోత్సవం శుభాకాంక్షలు అని చెప్తాడేమో. చెప్తాడేమో. ఇక మరి తమ్మి ఏమన్నా ఆలోచన చేసినావా? మా చెల్లెకి ఏమన్నా వండి పెడదామని ఇట్లా? ఏం ఇవే తీసుకున్నావు? కుంటి చెల్లె ఏమో వండుతా అన్నాడా? నిన్నే వండమన్నాడా? నేనే వండాలి. ఆయన వండడా? వండాడు. ఎందుకు? నేనే వండాలి. ఈ రోజన్నా వండిపియడా నీకు? వండి పెట్టడా? మహిళా దినోత్సవం రోజు వండుతాడేమో అనుమానంగానే చెప్తున్నారు, వండుతాడేమో. వండితే తినచ్చా? తినొచ్చు. బాగానే వండుతాడా? బాగానే వండుతాడు అంటారు కానీ మగ పిల్లలు బాగానే వండుతారంట. వండరా అత్తమ్మ ఈ రోజు మా చెల్లె కోసము చికెన్ వండు. మటనే తింటారు. పోనీ మటనే వండు, బగరన్నం వండు మా చెల్లెకు. ఇక మళ్ళీ వస్తుంది అవకాశం. తమ్ముడు వండుతాడు, మంచిగా తిను. గమ్మున నువ్వేం పని చేయకు. బాసనకి సన్లు ఏమన్నా ఉంటే వెయ్యి తోముతాడు ఆయననే. తోమడా ఎప్పుడు? కుకింగ్ ఒక్కటి. ఫోన్ పట్టి ఇక బాసనలు తోముకో, వంట చేసి పెడతాడు పాటు. ఏం పేరు అంటే? లావణ్య కదా. లావణ్య మాకు ఇట్లా పని చేస్తుంది అంట. కానీ ఇక వాళ్ళ ఆయన ఈరోజు వండి పెడతాను నా ముందటనే అన్నాడు. వండకపోతే చెప్పు, నేను వస్తా సాయంత్రం. మంచిగా వండుతా అన్నాడు. నమస్తే చెల్లె. మహిళా దినోత్సవం అంటే ఎరకనా? మహిళా దినోత్సవం అంటే ఎరకనా? దొరకలే అక్క. ఈ రోజు మహిళా దినోత్సవం అని తెలుసా మరి మీ ఆయనకు? మా ఆయనకు తెలియదు అవన్నీ.
సాయంత్రం వరకు కోటర్ కావాలి, మామిడి ఇంతలో ఒకటి కావాలి, పొద్దుగాల ఒకటి కావాలి. కొన్నికి ఇల్లు లేదేం లేదు, బొమ్మ ఏడ బతకాలి ఎక్కడ పోవాలని అంటాడు. ఇదే పాట ఇదే పాట. ఏం పని చేస్తాడు మరా? ఇక పూలే అమ్ముకుంటాం. ఆయన కాలు ఇరిగిపోయింది, 3వ ఫ్లోర్ నుండి లిఫ్ట్ డబ్బా వాడి ఆ కాలు ఇరిగిపోయింది. ఇంకా బాగా చేపించుకున్నా, నెత్తిన ఎరిగింది, ఎత్తిన పెట్టుకొని 3 ఏళ్ళు మోసిన. ఇప్పుడు బాగా చెప్పుకొని పూలు అమ్ముకుంటున్నా. పింఛన్ లేదు మా ఆయనకు, ఇది వరకు పింఛన్ లేదు, ఇంత ఉండడానికి ఇల్లు లేదు. మరా రైమత్ నగర్లో మోరికాలు అక్కడ ఉండ 10,000. పాప మీ చెల్లె రైమత్ నగర్ మోరికాలు ఒక ఆడు ఉంటుందా అంట. గీతాంజలి ఏడికెంచి యూసఫ్ కూడా యూసుఫ్ కూడా కెంచి వచ్చిండ్రు. అమ్మ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు చెప్పానా మీ ఆయన? చెప్పారు పొద్దుగల. మరి రోజు ఏమన్నా నీకు దావత్ ఇస్తున్నాడా? ఏం లేదు, దావత్కి ఇవత్ ఏం లేదు. వంట అయినా చేస్తాడా, నువ్వు చేస్తావా? నేనే చేస్తా. ఈ రోజన్నా చేస్తా అన్నాడా? లేదు, నేనే చేస్తా. ఆయనకు వంట రాదు. ఆయనకు వంట రాదు. మరి వంట రాకపోతే బట్టల బాసనలు వేయొద్దా ముందట చేసుకుంటుండే? చేయడా వీటిలో చేయడా? అప్పుడప్పుడు హెల్ప్ చేస్తాను. అప్పుడప్పుడు హెల్ప్ చేస్తాడు. మరి ఈరోజు ఎవరన్నా నేను కేక్ కోసేది ఉన్నది, మహిళా దినోత్సవం నడుస్తుంది రా అమ్మ అని పిలిచిండ్రా? లేదు, ఎవరు నీకేమన్నా దావత్ ఇస్తాము, శాల్వ కప్పుతాము, సన్మానం చేస్తున్నాము ఆడపిల్లలకి అందరికని? లేదు లేదు, ఎవరి విలువలే దావత్కి ఇట్లేం లేదు. లేదు, ఇస్తగిస్తగా మీ ఆయన్నే ఇవ్వాలి అంతే. చెప్పు దావత్ ఇమ్మని. ఆడపిల్లల దినం అంటే ఈరోజు మంచిగా ఆ మహిళా దినోత్సవం సందర్భంగా నాకేమన్నా దావత్ ఇవ్వు, ఒక చీర కొనిపియాను. ఓకే, మరి అడగద్దా ఈ రోజన్నా? నీ పేరేందక్క? తెలియదురా. నీ పేరు? నిర్మల, కానీ నేనేం మాట్లాడా. నిర్మల ఏం మాట్లాడవు? ఏం మాట్లాడవు. మహిళా దినోత్సవం ఎరకనా నీకు? మహిళలా? మహిళ డాక్టర్ గ్రూపా? మహిళా దినోత్సవం అంటే డ్వాక్రా గ్రూప్ కాదు. ఈరోజు ఆడపిల్లలకు ఒక మంచిగా ఒక రోజు పెట్టుకొని ఆడపిల్లలకి అందరికి సన్మానాలు, దావతులు ఇవన్నీ నడుస్తున్నాయి కదా. వస్తాను అంటాను, బస్సులో కూడా అట్లే అంటాను. నువ్వు అన్నట్టే బస్సులు అంటున్నారు మహిళా దినోత్సవం అంటున్నారు. మరి అన్నగిట్లా నీకు శుభాకాంక్షలు అని చెప్పిండా మహిళా దినోత్సవం సందర్భంగా? లేదు, చెప్పలేదు. సాయంత్రమే అంటాను ఆ ముచ్చట. ఈరోజు నిన్న సాయంత్రమే అంటున్నారు. సాయంత్రం బస్సులో వస్తానంటే అంటాను. నీకైతే తెలియదు? తెలియదు. నువ్వు ఎప్పుడన్నా వేసుకున్నావు అక్క మహిళా దినం? పోయిన సంవత్సరం అన్న ఎప్పుడన్నా? మాకు డాక్టర్ గ్రూపు, మహిళా సంఘాలు ఉన్నాయి. మహిళా సంఘాలు ఉన్నాయి కానీ మహిళా దినోత్సవం తెలియదు అంటున్నారు. తెలియదు. ఆ సంగతి ఏంటంటే నాకే పరిశాన్ అయ్యి నాకే తెలుస్తలేదు. మాకు డాక్టర్ గ్రూపు, మహిళా సంఘం ఈ రెండే తెలుసు. డ్వాక్రా గ్రూపు, మహిళా సంఘం రెండు తెలుసు కానీ రెండే తెలుసు. ఇప్పుడు మీ మహిళా సంఘంకి ఎంచన్న వీల్సి కార్పొరేటరా లేకపోతే ఏ ఊరాలు మీరు? మాది పరిమళ గటు. మరి ఇప్పుడు మహిళా సంఘం నుండి పిలిచి మీకు పంచాయతీ ఆఫీస్ కాడ సన్మానాలు చేస్తున్నాము, కేకు కొస్తున్నాము, రండి దావత్ ఉందా, దాన్ని విలువలేదా? విలువలే. అదే నేను పొద్దున్నే సాయంత్రమే 6 గంటలకు నేను విన్నా ముచ్చట, కానీ నేను ఎక్కడ ఇల్లే. పాపం ఎప్పుడు ఇనలేదు, యాడ్ ఇనలేదా అని చెప్తున్నది ఆ యొక్క. మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. ఏమన్నా ఎవరైనా చెప్పిర్రా నీకు ఈరోజు శుభాకాంక్షలు? ఇంకెవ్వరు చెప్పలే మీ ఇంట్లో వాళ్ళకి ఇట్లా? ఎవరు చెప్పలే. తెలుసా నీకు ఈరోజు మహిళా దినోత్సవం? ఏం చేస్తారు ఈరోజు? ఏమైనా దావతీ చేస్తారా? ఎవ్రీడే కదా, ఒక్క రోజు కాదు కదా, ప్రతిరోజు మహిళా దినోత్సవం. చెల్లె నీ పేరేంద్రా? నా పేరు నీలమ్మ. నీలమ్మ ఏడిపోతున్నావు? నీలమ్మ ఏం చేస్తావాడా? ఆఫీస్లో పని చేస్తా. ఏం పట్టుకపోతున్నావురా? బ్యాగ్. టిఫిన్ డబ్బా కట్టుకోలేవు మరా? ఇవల్ల ఉమెన్స్ డే ఉంది కదా, అందుకోసం గిఫ్ట్ ఇస్తామండి. దావత్ ఉన్నది మీకు? భోజనాలు పెడతారట్నా? భోజనాలు పెట్టారు. మరి ఓన్లీ బాక్స్ గిఫ్ట్, ఫ్లవరు. ఈ చెల్లెళ్ళు ఆఫీసులో దావత్ ఉన్నది. అక్క నమస్తే, మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. మీకు కూడా. ఏంలో చేస్తావమ్మా? జిహెచ్ఎంసీలో చేస్తాను. జిహెచ్ఎంసీలో చేస్తాను. మరి మా తమ్ముడు చెప్పిన శుభాకాంక్షలు నీకు తెలియదు? ఆయనకు ఏమో ఎవరు చెప్పలేదు ఇంతవరకు. ఎవరు చెప్పలే? పాపం ఎవరు చెప్పలేదు ఇంతవరకు అంటుంది. పిల్లలని చెప్పలేరా మీ పిల్లలు? పిల్లలు కూడా ఏమన్నా నువ్వు ఇంటికి పోయేసరికి నీకు మంచిగా ఇట్లా చెప్ప పెట్టకుండా సర్ప్రైజులు చేస్తారు కదా, అట్లా ఏమన్నా బిర్యానీకి ఇట్లా వండి పెడతాడేమో తమ్ముడు? ఏమో చూడాలా. వండి పెట్టకపోతే ఆయనతో తిట్టగా తిట్టకి ఇక పోన్ పాటు. నీ పేరు ఏందిరా? శిరీషమ్మ. మీ ఆయన చెప్పిండా ఉమెన్స్ డే శుభాకాంక్షలు? ఏ ఊరికెంచి వస్తున్నావు? మియాపూర్ నుండి వస్తున్నావు. కొలువు చేస్తావా? ఏంలా? దక్షిణ ఇండస్ట్రీస్లో. దక్షిణ్ ఇండస్ట్రీస్లో చేస్తావా?
అమ్మ మరి పొద్దుగా ఏమైనా వంట గింట చేసిండా మీ ఆయన నీకోసం? మా ఆయన ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోతారు, ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోతాడు. ఇప్పుడు వంట ఎవరు చేసిండ్రు నీకు మరి డబ్బా? పట్టుకొస్తారు మా ఆయన. పట్టుకొని వస్తాడు. అంటే వంట నువ్వు చేసినావా ఆయన వేసుకొని ఆయన మార్నింగ్ వెళ్తారు, ఇప్పుడు తీసుకొని వస్తారు. పొద్దుగా వెళ్ళి ఇప్పుడు తీసుకొని వస్తాడు. ఇంట్లో వంట ఎవరు చేస్తారు? నేను చేస్తా, తను చేస్తారు, ఇద్దరు చేస్తారు. ఇద్దరు చేస్తారు. కోల్బులు చేసేటోళ్ళు ఇక ఇట్లా ఆయన చేస్తాడు, ఈమె ఇట్లా చేస్తుంది అంట. నీ పేరేంటి బుజ్జి? దివ్యశ్రీ. దివ్యశ్రీ. మహిళా దినోత్సవం అంటే ఏమడదు ఎరకనా? బస్సు వస్తున్నది పాపం వాళ్ళకు. మహిళా దినోత్సవం శుభాకాంక్షలు చెప్పినా మీ వాళ్ళు? మరి ఎవరు చెప్పలేదండి. ఇద్దరు ఏం చెప్పలేదు. ఎవరు చెప్పలేదు. పిల్లలన్నా? లేదండి, ఎవరు చెప్పలేదు. ఇంకెవరు చెప్పలేదు. మరి ఈరోజు వంటగింట చేసుకున్నాడు అంతెవరు చేసేసినాను. ఏమండినావు? ములక్కాయ సాంబార్ చేసిన. బీరకాయ సాంబార్. ములక్కాయ సాంబార్ చేసినావు. మీ ఆయనకు తెలుసా ఈరోజు మహిళా దినోత్సవం అని? లేరండి. లేదు. పిల్లలు? పాప ఉంది. బిడ్డ అది చెప్పినా? బుడ్డది చెప్పిందా మరి శుభాకాంక్షలు? లేదండి, ఆమె కూడా చెప్పలేదు. పాపం ఆమె ఇట్లా చెప్పలేదంట. అమ్మ నీ పేరేంద్రా? శిరీష. శిరీషమ్మ. ఎవరైనా దావత్కి పిలిచిండ్రా ఈరోజు మహిళా దినోత్సవం అని? పిలవలేదు కానీ విషెస్ అయితే చెప్పారు. ఎవరు చెప్పిండ్రు? మా ఆఫీస్లో వాళ్ళు. మీ ఆఫీస్ వాళ్ళే చెప్పిండ్రు? మా పిల్లలు, మా హస్బెండ్. మరి ఏమన్నా నీకు గిఫ్ట్లు గిట్లు ఏమన్నా ఇచ్చిరా? వాళ్ళే నాకు గిఫ్ట్. అంతే అంటావు? అంతేగా. నువ్వు కాదా వాళ్ళకు గిఫ్ట్? అంటే వాళ్ళకి నేను గిఫ్ట్, నేను వాళ్ళకి గిఫ్ట్. వాళ్ళకు నువ్వు గిఫ్ట్, నీకు వాళ్ళు గిఫ్ట్. అంతేగా. అమ్మాయి ఈరోజు పోయిన సంవత్సరం ఏం చేసుకున్నారు మహిళా దినోత్సవం? ఏం చేసుకుంటాం, రొటీన్ లైఫ్ అంతే, ఇంకేం లేదు. కొత్తగా కేక్ కోసుడు అట్లాంటివి ఏముంది, బట్టలు తెచ్చుడు అట్లాంటివి ఏముంది. ఇవాళ అసలే సాటర్డే, నో నాన్ వెజ్. నో నాన్ వెజ్. పాపం ఈరోజు శనివారం వచ్చింది ఆడపిల్లలకు గట్టిగా తిందామన్నా. రేపు తిందాం ఉన్నాయండి. అంతే. వండమంటావా వండుతావా నువ్వే? నేనే వండుతా. వాళ్ళు వండితే తినబుద్ధి కదా? మా పిల్లలు చేస్తారు కానీ నేనే చేస్తాను. నువ్వే చేస్తావు. ఏడకోలు చేస్తావమ్మా? నేను సరోజిని నాయుడు కాలేజ్లో చేస్తాను, ఫిజిక్స్ ఫ్యాకల్టీ. ఫిజిక్స్ ఫ్యాకల్టీ. చదువులు చెప్పే అమ్మ. ఈరోజు మరి పోరలు ఏమైనా దావత్ ఇస్తున్నారా? ఏమో మరి, వెళ్ళాలి చూడాలి. మీరు పోరలకు? మేమేమి ఇస్తాం, క్లాస్ చెప్పి వాళ్ళని అభివృద్ధిలో తీసుకురావడం తప్ప. పేరేందిరా? నాదా? శిరీష. శిరీషమ్మ ఫిజిక్స్ చెప్తుందా అంటే సరోజిని నాయుడు కాలేజ్లో పిల్లలకు మంచిగా చదువు చెప్పి అభివృద్ధిలోకి తీసుకొని రావాలి కానీ టీచర్లం కదా మేము అది చేస్తామని చెప్తుంది. నరుండి అటు బందుకు పోదామండి.